జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు కదా, దాంట్లో జగన్ పాత్ర ఎంత ఉందంటారు మీరు? 100% అండి, పక్క. ఎందుకంటే ఒక క్యాన్వాయ్లో కింద పడిపోయే వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే అతను సరదాలో అవన్నీ చూసుకుంటున్నాడు, కానీ కింద వ్యక్తి ఏమవుతున్నాడు అన్నది చూడలేదు. ప్రత్యక్షంగా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ వీడియో, వచ్చిన వీడియో విజువల్స్ వాళ్ళ కార్యకర్తలు పెట్టారు. విజువల్స్ చూసి దీన్ని బట్టి ప్రజలు జగన్ యొక్క కర్కసత్వం, రాక్షసత్వం మొత్తం అన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. అంటే కారు కింద పడిపోతే చనిపోయేంత దెబ్బలు తగలేదు, రెడ్ బుక్ రాజ్యాంగాల్లో ఏదో జరిగి వాళ్ళు చంపేశారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు వాస్తవం అండి. ఎందుకంటే ప్రత్యక్షంగా వీడియోలో పడిపోయిన వ్యక్తిని పక్కకి తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయారు. ఏదన్నా మన దారంట వెళ్తే ఒక యాక్సిడెంట్ అయితే మనం తీసుకెళ్ళి మానవత్వంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. కనీసం అక్కడ కార్యకర్తలు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఒక తుప్పల్లో ఈడ్చేసి వెళ్ళిపోయారు. ఇదంతా అవాస్తవాలండి. అన్నీ వాళ్ళందరూ నిజాలైతే చెప్పరు, అవాస్తవాలు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేస్తారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తే చూస్తారు. దాన్ని మొన్న 2025లో బుద్ధి చెప్పారు, అయినా వాళ్ళు మారతలేదు. ఇప్పుడు జగన్, మాజీ సీఎం జగన్గా నాకు భద్రత ఇవ్వలేదు, దానివల్ల ఈ పొరపాటు జరిగింది అని అంటున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో తాటికాయలు వేసేశారు, ఇంకా సీఎంకి, మాజీ సీఎంగా నాకు భద్రత ఏముంది అని అడుగుతున్నారు. అది వాస్తవాలమ్మా, అన్నీ వాస్తవాలు. భద్రత లేకుండా పోలీసు వారు గట్ట ఎందుకు వచ్చారు? ఆయన కూడా ఇంతమంది జనవల్లని వాళ్ళు 100 మందితో కార్యకర్తలు పలకరింపుకి వెళ్ళమన్నారు. వీళ్ళు క్యాన్వాయ్గా జనాన్ని భారీ సమూహరించి వెళ్ళమనలేదు కదా. ఒక కార్యకర్త చనిపోయాడు, ఓకే, పలకరిస్తాగా మామూలుగా వెళ్ళాలి, కానీ వీళ్ళందరినీ పోగేసుకెళ్ళాలా? కూలీలు వాళ్ళంతాను 500 కూలీ ఇచ్చి తీసుకెళ్తాం జనాన్ని. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరిని తాట తీస్తానని చెప్పి మాట్లాడినారు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? తాట తీస్తామంటే తప్పు చేసిన వారికి పనిష్మెంట్ అని, కానీ వేరే అర్థమేం కాదమ్మా. అయింది కూటమి అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా, ఎలా ఉందండి? అంటే పరిపాలన అయితే బాగుందమ్మా. ఇచ్చిన హామీలు 90% మేము పూర్తి చేసుకున్నాము అని అంటున్నారు. అవన్నీ కదమ్మా, హామీలు 3 సిలిండర్లు ఇస్తానన్నారు, అమలు చేశారు. అన్నా క్యాంటీన్లు ఇస్తున్నారు, అమలు చేశారు. మొన్న తల్లికి వందనం అని ఎంతమంది అంటే విద్యార్థులు అంతమందికి అన్నారు, అంతమందికి వేశారు. కాకపోతే వాళ్ళు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు, కానీ ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదమ్మా. బాగుంది పరిపాలన.